హాయ్ అండి. నమస్తే అండి అందరికీ. మనం ఈరోజు ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్యలో జరిగే సెకండ్ టీ20 ఢిల్లీలో జరుగుతుంది కదండీ! దానికి టికెట్స్ బుకింగ్ ప్రాసెస్ తెలుసుకుందాం అండి. ముందుగా మనకు పేటీఎం ఇన్సైడర్ అండి ఈ యాపు. ఇది ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇక్కడ సెర్చ్ బార్‌లో మనం ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ అని సెర్చ్ చేద్దామండి. ఓకే అండి. ఇటు చూడండి. కిందకి స్క్రోల్ చేస్తూ వస్తే ఇక్కడ చూడండి. ఇదిగోండి ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ టీ20 ఐ ట్రోఫీ సెకండ్ టీ20 ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ ఢిల్లీ అని ఉంది కదండి. ఇక్కడ క్లిక్ చేయండి. ఇలా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ చూడండి బై నౌ ఉంది కదండి. ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి డిఫరెంట్ కలర్స్ ఉంది కదండి. మొత్తం స్టాండ్స్ అంటే ఆ కలర్స్ని బట్టి ఒక్కో స్టాండ్లో ఒక్కో ప్రైస్ ఉందండి. ఇక్కడ 1250 చూడండి, అది మినిమం ప్రైస్ అండి, తక్కువ. ఈ స్టాండ్ అండి 1350 అయితే ఈ స్టాండ్ అండి, 1750 అయితే ఈ స్టాండ్ అండి, 2000 అయితే ఈ స్టాండ్ అండి, 5000 అయితే ఈ స్టాండ్ అండి, 5500 అయితే ఈ స్టాండ్ అండి, అలాగే 7500 అయితే ఈ స్టాండ్ అండి, 12000 అయితే ఈ స్టాండ్ అండి. మనం ఉదాహరణకి 1250 లేదా 1250 స్టాండ్ అనుకుందామండి. ఇక్కడ క్లిక్ చేద్దాం. ఓకే, ఇక్కడ యాడ్ అని ఉంది కదండి. ఇప్పుడు మ్యాక్సిమం మనం 4 టికెట్స్ బుక్ చేసుకోవచ్చండి. మనం ప్రస్తుతానికైతే 2 టికెట్లు బుక్ చేద్దామండి. యాడ్ టు కార్ట్ క్లిక్ చేయండి. ఓకే అండి, ఇలా వచ్చేస్తుంది. మనకి ఇక్కడ పిన్ కోడ్ ఎంటర్ చేయండి. ఎందుకంటే మనకు పోస్ట్లో అంటే కొరియర్ పంపిస్తారు మన టికెట్స్ కాబట్టి ఈ డీటెయిల్స్ అన్నీ మనం కొంచెం కేర్ఫుల్గా క్లియర్గా ఎంటర్ చేస్తే బెటర్ అండి. మనకు తొందరగా టికెట్స్ మన చేతికి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా మొత్తం క్లియర్గా చూసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఓకే అండి. ఇక్కడ ఒకవేళ మనం ఏమన్నా టికెట్స్ ఇంకా 2-3 పెంచుకోవాలనుకుంటే ఇక్కడ బై మోర్ టికెట్స్ ఉన్నాయి, ప్లస్ చేసుకొని మనం పెంచుకోవచ్చండి. మనకు అవసరం లేదనుకుంటే ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఓకే అండి. అంటే మనకు కొంచెం టికెట్లో ట్యాక్సీ అని ఉంటాయండి, ఒకసారి చూసుకోండి. ఇక్కడ సారీ అండి, బ్యాక్ వెళ్ళినట్టుంది. మనం ఒక నిమిషం చూడండి. ఇక్కడ డెలివరీ ఛార్జెస్ 100 రూపీస్ అండి, బుకింగ్ ఫీ 236 అండి, టోటల్గా 2836 అండి ఈ టికెట్ ప్రైస్ మొత్తం రెండింటికి. కంటిన్యూ క్లిక్ చేయండి. ఈమెయిల్ ఐడి మనం ఎంటర్ చేద్దాం. ఎందుకంటే మనకు అంటే ఈమెయిల్ ఐడికి మనం పంపించేస్తారండి, అని మనకు ఈ టికెట్స్ అనేది పంపించేస్తారు. ఓకే అండి, మనం బుక్ చేసిన వెంటనే, అందుకని ఈమెయిల్ ఐడి ఇస్తాం. ఓకే అండి. ఇక్కడ మనం నార్మల్గా యూపీఐ పేమెంట్ చేస్తూ ఉంటాం కదండి. ఏ విధంగా అయితే పేమెంట్ చేస్తాం ఆ విధంగా ఇక్కడ ఉదాహరణకి మనం ఒక ఫోన్ నెంబర్కి వెరిఫై చేసుకుందాం. ఓకే అండి. ఇక్కడ వెరిఫై నొక్కితే వెరిఫై అయిపోతుందండి. ఓకే అండి. వెరిఫై అయిన తర్వాత ఇలా వచ్చేస్తుంది. అంటే మనకు పేటీఎంకి ఇగో పైన కనిపిస్తుంది కదండి, ఇలా నోటిఫికేషన్ వచ్చేస్తుందండి. గూగుల్ పే అండి, సారీ పేటీఎం అంటున్నాను, గూగుల్ పే. అంటే మన నెంబర్ ఏ యూపీఐకి అయితే లింక్ అయి ఉంటుందో అందులో ఇలా వచ్చేస్తుందండి. మన ఉదాహరణకి ఇది పే చేయాలనుకోండి, ఇక్కడ క్లిక్ చేసి పే చేసేస్తామండి. అంతే అండి టికెట్ ప్రాసెస్. ఓకే అండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ.